అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ విజయ్. తెలుగు రాష్ట్రాలని వరుణుడు భయంకరంగా భయపెడతా ఉన్నాడు. గత 5 రోజులుగా కురుస్తున్న వర్షాలతో అయితే తెలుగు రాష్ట్రాల్లో ఒక రకమైన భయంకరమైన వాతావరణం ఏర్పడుతూ ఉంది. ముఖ్యంగా వరద ముంపు ప్రాంతాల్లో అయితే అక్కడ ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతూ ఉన్నారు. మరోపక్క తాండవ నది ఉగ్రరూపం దాలుస్తూ ఉంది. జలాశయానికి వరద నీరు పోటెత్తడంతో అధికారులు అయితే నీటికి దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మనం తుని పట్టణంలోని 2 కాలనీ దగ్గర ఉన్నాం. మనం చూడొచ్చు తాండవ ఏ విధంగా ప్రవహిస్తూ ఉందో, ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. ఎర్ర నీటితో చాలా ఉధృతంగా ప్రవహిస్తుందని మనం చెప్పచ్చు. ఈ యొక్క ఉధృతితో ఈ నది ప్రవాహ ప్రజలైతే తీవ్ర ఆందోళనకు గురవుతూ ఉన్నారు. వారు పునరావాస కేంద్రాలని ఏర్పాటు చేయాలని అయితే ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు. అయితే అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నప్పటికీ ఏదో తూతూ మంత్రంగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ప్రజలైతే అంటూ ఉన్నారు. మనం చూడొచ్చు ఎంత ప్రవాహంతో తాండవ నది ప్రవహిస్తూ ఉందో. ఇలాంటి పరిస్థితుల్లో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు అయితే ముందస్తు చర్యలు తీసుకోవాలని ఇక్కడ ప్రజలు కోరుతూ ఉన్నారు. మనం ప్రస్తుతం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ మనతో కొంతమంది ప్రజలైతే ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం మరిన్ని విషయాలు. అసలు ఏంటి వారికి అంటే రాత్రికి ఇప్పటికి ఎంత తేడా ఉంది, ఈ నది ఎంత ఉధృతంగా ప్రవహించడం వల్ల వాళ్ళకి ఎలాంటి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది అనేది కూడా వారిని అడుగుదాం. మాది తుని అండి. తునిలోని మాది దోబి కాలనీ, రెల్లి కాలనీ అంటారు. కట్రోల్ దగ్గరలో మా నివాసం. అయితే పొద్దున్న రాత్రికి అయితే మాకు ఇంతలా హెవీ ఫ్లోటింగ్ ఉంటుందని అనుకోలేదు, కానీ రాత్రికి అయితే కిందకే ఉంది. పొద్దున్న లేచేసరికి మాత్రం మా రోడ్ల వరకు వచ్చిన దృశ్యాలు చూడొచ్చు మనం. మా రోడ్ల వరకు అయితే వరద నీరు చేరుకుంది. ఇంకా మాకు ఏంటంటే మాకు గృహాల దగ్గరికి వస్తే ఇబ్బంది పడతాం. మా ఇంట్లో వరకు వస్తే మేము గతంలో చాలా ఇబ్బంది పడ్డాం. మా హౌస్ అయితే సన్సైడ్ల వరకు మునిగిపోయింది. చాలా నష్టపోయాము. ఇప్పుడన్నా కొంచెం అధికారులది ఎర్లీగా కొంచెం మాకు రెస్పాండ్ అయ్యి మాకు కావాల్సిన సదుపాయాలు, మాకు కావాల్సినవి ఎలా ప్లాన్ చేసి మాకు అందుబాటులో ఉండి సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాం. రాత్రి ఒకసారి వచ్చి చూశాను. ఇక్కడ రాత్రికైతే కనీసం అంచు వరకు వచ్చినాయి, కానీ ఫాస్ట్ వెళ్తుంది, కానీ గట్టి ఎక్కే పరిస్థితి ఏమీ లేదు. అయితే ఉదయం 8-8:30 టైంలో మేము వచ్చి చూసేటప్పటికి అంచును నడవటానికి కూడా పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పుడు చూసేటప్పటికి పైకి గట్టు మీద దాటి షేడీ వరకు వచ్చేసినాయి. కనుక ఇది గ్రాడ్యువల్గా గంటకి గ్రాడ్యువల్గా పెరుగుతూనే ఉంది. మరి ఇంకా టైము ముఖ్యంగా ఏంటంటే మేము ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి కూడా చూసాము. మేము కట్రాల దగ్గర అది ఇంకా రోడ్డు బ్లాక్ చేయలేదు. అయితే పైనుంచి నురుగు వస్తుంది అంటే అది ఇప్పుడే ఇంకా వదిలిన వాటర్ అంతా కూడా యాడ్ అవుతుంది అనేటువంటిది మేము అర్థం చేసుకున్నాం. ఆ నురుగు వస్తే మాత్రం కొంచెం దాన్ని సీరియస్గానే తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో చూసినటువంటి పరిస్థితులను బట్టి. కనుక ప్రస్తుతం అది కొంచెం 1-2 ఆ టైం అయ్యేటప్పటికి పరిస్థితులు ఎలాగ ఉంటాయో కూడా గమనించాలి. ఇలా కనిమిని ఎరగడం, ఎప్పుడు కూడా ఇంత వర్షం రావడం, ఇలాగా వాతావరణం ఇలాగ చేయడం ప్రజలకు చాలా ఇబ్బందిగా అయ్యిందండి. కానీ ఎప్పుడు కూడా ఇంత నీరు రావడం గట్రా ఎప్పుడు చూడలేదండి. ఎప్పుడో గతంలో ఒకసారి వచ్చిందని కానివ్వండి, కానీ ఇంత దారుణంగా రావడం ప్రజలకి చాలా ఇబ్బంది అవుతుందండి. కానీ ఈ దేవుడి సంకల్పంతో అంతా బాగుండాలని మరి ఇలాగ ఇప్పుడు తోటి తగ్గాలని కోరుకుంటున్నామండి. ఆ దేవుడి అనుగ్రహంతో మనం గుడి దగ్గరే ఉన్నాం. చాలా గుడికాడ ఇంత చాలా డెవలప్లో ఉండేదండి ఒకప్పుడు కూడా, ఎప్పుడు కూడానే. కానీ ఇప్పుడు వచ్చండి ఇంత నీరుతోటి ఎలా ఉండాలో ప్రజలంతా అతలాకుతలం అయిపోయి చాలా బాధపడుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.